విశాఖపట్నంలో మరో మణిహారం వచ్చి చేరింది. ప్రపంచం మొత్తం సాగర నగరం వైపు చూసేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్కు కీలక ముందడుగు పడింది. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. గూగుల్ సంస్థ మొత్తం 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో 3 చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. వీటిలో ముందుగా తర్లువాడలో 266.6 ఎకరాల్లో తొలిదశ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే మిగిలిన డేటా సెంటర్ల కోసం అనకాపల్లి జిల్లా రాంబెల్లో 174.80 ఎకరాలు, అడవవరంలో 160 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ 3 డేటా సెంటర్లను 2028 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ గూగుల్ డేటా సెంటర్లతో 1.88 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటున్నారు. ఈరోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. Everybody is searching through Google engine, but Google has selected Andhra Pradesh, that too Visakhapatnam. That is the beauty of this place. Visakha Google రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనుబంధ సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం, వెనుకబాటు. కానీ ఒక్క ఓటు మీరేసి ఈరోజు పెను మార్పుకు దారితీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది, టాలెంట్ డెస్టినేషన్ మొదలైంది.